తినకుండా వెళ్తున్నావేంటి జై జై? ఏ వదినా, నువ్వైనా తింటావా లేదా? ఎవరు తినకపోతే చేసిన టిఫిన్ అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకు అవుతుందొదినా? మొత్తం తినడానికి మీరున్నారు కదా. ఇదిగో కడుపు నిండా బాగా తినండి, ఏది వదలదు. సూపర్ మామ్. మన అగ్గిపుల్ల గీకుండానే నిప్పు రాజుకుంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా నిత్య ఇంటికి రావడం మనకి బాగా ఉపయోగపడుతోంది. ఈ అగ్గి ఆరకుండా అప్పుడప్పుడు ఆద్యం పోస్తూ ఉంటే సంబంధం తగలబడిపోవడం ఖాయం. స్వప్న, అవసరం సందర్భం బట్టి నిత్యకోసారి జైకొకసారి సపోర్ట్ చేస్తూ పోతుంటే మన ప్లాన్ సక్సెస్ అయినట్టే. నిన్న బావకు నువ్వు మంచయ్యావు, ఈరోజు నిత్యకు నేను ఫ్రెండ్ అయ్యాను. మనిద్దరం తలుచుకుంటే వాళ్ళిద్దరినీ ఈజీగా ఓడించేయచ్చు. ఈ సందర్భంలో నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. మీకు సామెతలు కూడా తెలుసా? ఏంటో చెప్పండి. పక్కనే ఉండి గోతులు తీయటం అంటే ఇదే. ఎలా ఉంది సామెత? మీ మొహంలా ఉంది. కూతురికి పెళ్లి చేయడం రాదు గాని సామెతలు మాత్రం వస్తాయి. తినండి. దుబాయ్ దుబాయ్ దుబాయ్. మేడం మేడం మేడం, కిచెన్ లో నువ్వేం చేస్తున్నావు? కిచెన్ క్లీన్ గా ఉందా లేదా చూస్తున్నాను మేడం. ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? ఏముంది నోట్లో? 4 మేడం. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నా ఇంటిలాగా చూసుకుంటాను మేడం. అక్కర్లేదు, నా ఇంటిలా చూసుకో. అలాగే మేడం. ఆ ఫైల్స్ ఇలా ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం.